రాను రాను బాలు, మీనాల మధ్య సీన్స్ అయితే అద్దిరిపోతున్నాయి. బాలు మీనాని పూర్తిగా ఓన్ చేసుకున్నాడు. అంటే భార్యగా అంగీకరించినట్టే లోపల. కానీ పైకి మాత్రం "నువ్వు ఊరికే పూలగంపవి, నా పెళ్ళాం కాదు, సతీ సావిత్రిలాగా నువ్వు ఫీల్ అయిపోకు" అనైతే చెప్తూ ఉంటే, మీనా ఏం చేస్తుందంటే, "నువ్వు నన్ను ఎలా అనుకున్నా పర్లేదు కానీ నేను మాత్రం నువ్వు నా భర్తవి అని నేను అంగీకరించాను" అనేది చెప్పగానే షాక్ అయిపోతాడు బాలు. వామ్మో! పూలగంపో ఏంటి ఇలా మాట్లాడేస్తున్నావనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక మీనా వెళ్తూ ఉంటే, "ఏయ్! పూలగంప ఆగు. నీ తలలోంచి పూలు కింద పడిపోయేలాగున్నాయి" అనేది చెప్తూ ఉంటే, ఇక ఆ పూలను పట్టుకొని పిసికేసి, పిండేసి అన్నట్టు పెట్టుకుంటూ ఉంటే, "అమ్మ నన్ను చిత్రహింసలు పెట్టినట్టు ఆ పూలను పెట్టకు ఇలా రా" అని చెప్పని మీనాని దగ్గరగా తీసుకొని పూలను చక్కగా రెండు సైడ్‌లు కరెక్ట్‌గా ఉన్నాయో లేదని చూసి మీనా తలలో అయితే పెడుతూ ఉంటాడు బాలు. మీనా ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది. బాలు దగ్గర నుంచి ఇలాంటి ఎక్స్‌పెక్ట్ చేయడం అంటే మీనాకి చాలా ఎక్కువే కదా! ఇంకా బాలు పూలు పెడుతూ ఉంటాడు. మీనా ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది. "చూడు పూలగంప, ఆ పూలు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాయో నాలాగా. ఇందాకైతే నువ్వు చేసిన కరాటీకి వామ్మో పూలగంప, వామ్మో పూలగంప అన్నట్టు అరిచాయి" అనేది చెప్తూ ఉంటే, ఇక మీనా నవ్వుకుంటూ ఉంటుంది బాలు కామెడీకి. సరే నేను వెళ్ళొస్తాను అంటే, బాలు ఉండి ఎలా వెళ్తావు అంటే కాస్త కామెడీగా మాట్లాడుతుంది. ఇలా కుడివైపు తిరిగి అలా ఎడమవైపు వెళ్ళి అన్నట్టు అంటూ ఉంటే, నేనలా చెప్పడం లేదు పూలగంప. ఎలా వెళ్తున్నావు అంటే వెహికల్ ఏది అని. పోనీ బండి మీద డ్రాప్ చేయనా అంటే, అవసరం లేదులే అంటే, నువ్వేం మొహమాట పడకు నేను డ్రాప్ చేస్తాను అనైతే అంటూ ఉంటే, అయినా నీ దగ్గర నాకెందుకు మొహమాటం? ఏదైనా కావాలంటే నేను బెదిరించైనా లాక్కుంటాను. ఆ హక్కు నాకుంది. నేను నీ భార్యని. నువ్వు నన్ను భార్యగా అనుకోకపోవచ్చు. కానీ నువ్వు మాత్రం నా భర్తవి. నా మొగుడివి అనైతే మీనా చెప్తూ ఉంటే, బాలు ఆశ్చర్యపోవడం, షాక్ అవ్వడం 2 ఒకేసారి జరుగుతాయనమాట. ఏమైంది పూలగంపకి? చాలా వెరైటీగా, చాలా కొత్తగా మాట్లాడుతుంది. ఇది కాదే మామూలుగా ఈ పూలగంప ఎప్పుడు గైగైన్ మీద కదా పడాలి. ఇదేంటబ్బా రూట్ మార్చేసింది. బాలు కూడా పైకి చెప్పడం లేదు కానీ లోపల మీనా అంటే చాలా ఇష్టం. తన మీద ఊరికే బుగ్గగిల్లడాలు, తనని ముట్టుకోవడాలు, తనని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళకి చెడమడ వాయించేయడాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యన సీన్స్ అయితే బాగున్నాయి.